ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం రోజు ఏ యొక్క అంశం కోసం మాట్లాడుకుంటున్నామో ఆ విషయం అంతా మనకి తెలిసింది. కాబట్టి మొన్నటి దినాన్ని ఎక్కడైతే మనం ఆఫ్ చేసుకున్నామో ఇప్పుడు మరలా అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపుకి ఇద్దరు కొడుకులని చెప్పాను. యేసేపు యొక్క గోత్రము అంటే వంశము, యేసేపు తన ఇద్దరు కుమారులకి ఇమ్మని యాకోబుని అడిగాడు. ఇక అదంతా బ్రతిమలాడడం, ఇచ్చేయడం, వాళ్ళిద్దరు కొడుకుల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, అదంతా మీరు కొంచెం చదువుకోండి. అందుకే నేను కొన్ని అధ్యాయాలు కూడా మీకు చెప్తూ ఉన్నాను. కొన్ని పుస్తకాలు, కొన్ని అధ్యాయాలు కూడా నేను మీకు ఇవ్వడం అనేది జరిగింది. అట్లలో చదవండి, అవి యొక్క వివరాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి అని నేను చెప్పడం అనేది జరిగింది ఫస్ట్లోని, మొట్టమొదట్లోని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని చెప్పాను? మొట్టమొదటి కొడుకు యేసేపు యొక్క మొట్టమొదటి కొడుకు మనష్షే అని చెప్పాను. అతనికి 32,200 మంది వంశీకులని చెప్పాను. తర్వాత రెండో కొడుకు ఎవరని చెప్పాను? రెండో కొడుకు ఎఫ్రాయిం అని కూడా చెప్పాను. అతనికి కూడా ఎంతమందిని చెప్పాను? 40,500 మంది అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వంశం అలాగయింది. కాబట్టి వీళ్ళందరి లెక్క చూసుకుంటే నేను మొట్టమొదట్లోనే అసలు వీళ్ళ వంశపు లెక్క ఎంత అనేది లెక్క కూడా నేను మీకు ఇవ్వడం అనేది జరిగింది. అంతే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండం అంతా కూడా ఒక లెక్కలకు సంబంధించిన విషయము. అది ఒక మ్యాథ్స్ టైప్లో ఉంటుందని కూడా నేను చెప్పాను. ఎక్కువగా అక్కడ లెక్కలు ఎక్కువగా కనబడతాయి. నేను చూసిన దాంట్లో నాకు ఎక్కువగా సంఖ్యాకాండం అంటే హెడ్డింగ్లోనే ఉంది కదా సంఖ్యాకాండం అని. సంఖ్య అంటే అంకి. ఇంకా ప్రత్యేకంగా ఎక్కడికో చెప్పడం ఎందుకు, టక్మని గుర్తు చేశాడు దేవుడు. సంఖ్యాకాండం అంటే సంఖ్య అంటే నెంబరు కదా, నెంబర్ అంటే అంకి. ఆ యొక్క అంకి అంటే మనము ఆ యొక్క వరుసలలో, ఆ యొక్క లెక్కలలో సంఖ్యాకాండం హెడ్డింగ్లోనే ఉంది కాబట్టి ఇంకా తడుముకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు బాగా గుర్తు చేశాడు. సంఖ్యాకాండం కూడా చదవమని చెప్పాను. అందులో అన్నీ కూడా లెక్కలే కనబడతాయని చెప్పాను. దాని యొక్క వరుస 12 అనే సంఖ్య మీద కూడా నేను చాలా రాయడం, జరగడం, తీయడం అనేది కూడా జరిగింది. కాబట్టి అవి కూడా ఇవి అయిపోయిన తర్వాత, ఈ యొక్క వంశావళి అయిపోయిన తర్వాత ఆ యొక్కటి కూడా నేను చెప్పి ఆ తర్వాత కోరాహు ప్రసంగంలోకి డైరెక్టర్గా నేను వెళతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఇద్దరు కొడుకుల్ని తీసుకెళ్ళి యాకోబు దగ్గర ఆశీర్వదించి ఏమంటాడంటే ఆశీర్వాదం ఇవ్వమనగా అతను కూడా మరి అందరికీ న్యాయబద్ధంగా పంచినట్టు ఒక్కొక్కటి ఇస్తే బాగోదు కాబట్టి పెద్ద కొడుకు ఒకటి ఇచ్చి, చిన్న కొడుకు ఒకటి ఇచ్చేసి, అలాగే యేసేపుకి ఒకటి ఇస్తే 3 గోత్రాలు ఇక్కడ ఏళ్ళకే వచ్చేస్తాయి. కాబట్టి ఆ రీతిలో కాకూడనట్లుగా యేసేపుకి అందరి లెక్కలు ఒక్క గోత్రం ఎలా వస్తుందో ఆ ఒక్క గోత్రంలోని అర్ధభాగం అనమాట. చూడండి, చిన్న పిల్లలకి మనం గుడ్లు కూర వండి భోజనం పెట్టినప్పుడు అవి కొంచెంగా వాళ్ళకి జీర్ణం అవ్వదని ఏం చేస్తామంటే కొంచెం ఆఫ్ చేసి అట్లా మనం పెడుతూ ఉంటాం కొంచెం చిన్నపిల్లలకి. అలాగా వీళ్ళకి కూడా చేసి ఇవ్వడం అనేది జరిగింది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపు ఎంత గొప్ప పని చేశాడంటే, నాకు ఎలాగా వయసు అయిపోతుంది. ఒకవేళ వయసు అయినా అవ్వకపోయినా నా జీవిత కాలంలో మంచి, చెడు, బాధ, అనుభవాలు, ఆ సమస్యలు, నిందలు, నిప్పులు అన్నీ చూసేసాను. ఒంటరితనం అవన్నీ కూడా చూశాను. దేవునితో ఉండడం కూడా నేను చూశాను. ఈ యొక్క రోజు నాకు ఇంత ఆశీర్వాదం ఇవ్వబడిందంటే కేవలం దేవుడు బట్టే, దేవుడిలో ఉండబట్టే నాకు శోధన కలిగింది. నేను చాలాసార్లు చెప్తున్నాను, మనకంటూ శోధన, మనకంటూ దుఃఖము, మనకంటూ వేదన, మనకంటూ సమస్యలు, మనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ కలుగుతున్నాయంటే అంటే అది ఫిజికల్గా అవ్వచ్చు, లేకపోతే మెంటల్గా అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు. ఇక ఫ్యామిలీ అంటే ఇంకా అనేక మంది వచ్చేస్తారు. అందులో పిల్లలే ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, భర్తే ఉండొచ్చు, ఆస్తులు అప్పులే ఉండొచ్చు. ఇక ఫ్యామిలీ అంటాక టోటల్గా అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి కాబట్టి అందులోని పర్సన్గా ఇంకా తీసుకోవడానికి ఏముండదు. పిల్లలు కరెక్ట్గా లేకపోతే మెంటల్ టెన్షన్ ఉంటుంది, అవి ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా అన్నీ ఉంటాయి. అలాంటివన్నీ కూడా నా జీవితంలో ఇక నేను చూస్తాను. ఇవన్నిటి నుంచి కూడా నన్ను లెగదీసిన వాడు నా దేవుడే. కాబట్టి నా పిల్లల్ని దేవుడికి అప్పచెప్పాననుకో, నా పిల్లలకి కూడా ఒక ఆశీర్వాదం వచ్చిందనుకో, దేవుని కృప బట్టి పిల్లలకి ఆశీర్వదిస్తే గోత్రం ఇచ్చేసినంత మాత్రాన ఆశీర్వాదం ఎలా వస్తుంది అనుకోవచ్చు.
ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నిన్ను నీ పిల్లల్ని తరతరాలు 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 యుగయుగాలు కాపాడుతాను. వాళ్ళని ముడితే నేనే ముట్టాలి. వాళ్ళ మీద చెయ్యేసిన వాడు ఎవరు కూడా బ్రతికి ఉండడు. యాకోబు అని ఆ రోజు రాత్రంతా యాకోబు దేవుడితో పెనుగులాడితే ఇక్కడి నుంచి నువ్వు మోసగాడువు కాదు, నువ్వు మోసగాడువు కాదు, ఇజ్రాయేల్ అని దేవుడు అతనికి పేరు పెట్టడం అనేది జరిగింది. ఇజ్రాయేల్ అంటే తెలుసు కదా మనందరికీ, సమూహానికి నాయకుడు అని అర్థము. అప్పుడే దేవుడు తనను ఆశీర్వదించడానికి ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయి ఉన్నాడు. ఆ రోజు రాత్రి అతను ఒంటరిని వాడు చేశాడు. ఇటు భార్యను పంపించేశాడు, ఇటు ఇది పంపిస్తాడు. ఇక ఒళ్ళు అలసిపోయింది. ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడాలి అక్కడ. కాబట్టి ఆ రాత్రి ఆ యొక్క దేవదూతల సమూహంతో దిగిరాడు, ఇది చేయడు, ఆ దర్శనం చూడు, ఇది గూడి అసలు గూడి వదిలిపోవడం అంటే మాటలా? గూడు ఇరిగిపోవడం అంటే మాటలా? పోతే పోయింది ప్రాణం, ఉంటే ఉంది ప్రాణం, పోతే పోయింది కాలు, ఉంటే ఉందని పట్టాడు. అది పట్టు అంటే దేవుని యందు. పట్టు అంటే దేవుని యందు. అది ఎవరు రాని, ఎవరు రాకపోని, ఎవరు ఉండి, ఎవరు ఉండకపోని, అసలు నువ్వు దేవుని విషయంలో ఎప్పుడు కూడా దిగజారకూడదు సుమా. ఎప్పుడు దిగజారకూడదు. ఎప్పుడైతే నువ్వు పట్టు కలిగి ఉంటావో నీకు సమస్యలే రాని, దుఃఖమే రాని, బాధే కానీ, నిజంగా ఒకటి నా అనుభవ ప్రకారం చెప్తున్నాను, నీ కళ్ళ ముందు ప్రాణం పోతున్నా కూడా నువ్వు నిలబడి తట్టుకోగలగాలి. కానీ అది మన వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదు. ఆ శక్తి, ఆ ధైర్యం దేవుడిస్తాడు. లేకపోతే ఈ పాటికి భూమండలం ఖాళీ అయిపోతుంది, ఎవరి నుంచో ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు పుట్టిన మానవ జాతి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అందరూ ఉన్నారా? ఇక ఏళ్తా కూర్చుంటారు అందరూని. ఏలికలమైన మనం వెళ్ళిపోతూ ఉండాలి. వయసు అయిన తర్వాత వయసు అవ్వకో మన ముందు తరాలు వాళ్ళు పరిపాలిస్తూ ఉండాలి. ఇక కాలగమనం ఎలా వెళ్ళిపోతూనే ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ యేసేపు జీవితంలో అనుభవించాడు కాబట్టి ఏం చేశాడంటే తన పిల్లల్ని కూర్చోబెట్టాడు అక్కడ ఆశీర్వాదం. దేవుడు ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అక్కడ పేరు వచ్చింది. యాకోబుని ఎప్పుడు దేవుడు వదలలేదు, ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. మోసగాడని పేరు పెట్టింది అసలు యాకోబు. నిజం చెప్పాలంటే మా అన్నను మోసమే చేయలేదు. అన్నను మోసం చేసింది, యాకోబుని మోసం చేసింది ఎవరో తెలుసా? సొంత తల్లి మోసం చేసింది. ఎవరు మోసం చేశారు? సొంత తల్లి మోసం చేసింది. అప్పుడు మోసగత్తని తల్లిని అనాలా? భయంతో ప్రాణంతో అన్నీ కొట్టేస్తాడేమో, అన్నీ చంపేస్తాడేమో అని తెలిసి తెలియకుండా ఇంకా మైండ్ మెచ్యూర్ కాకుండా ఉండే ఆ టైంలో, ఎలాంటి ఊహ తీసుకోలేని టైంలో నిజంగా యాకోబు నీతికి నిలబడిపోయాడు అక్కడ తెలుసా. యథార్థంగా అన్నయ్యను మోసం చేస్తున్నామమ్మా, అన్నయ్యను మోసం చేస్తున్నామమ్మా అంటే నువ్వు నోరు మూసుకొని పడి ఉండాలగా అని చెప్పి ఆఖరికి తన వస్త్రానికి ఆ యొక్క రంగులదంతా కూడా పూసేసి కప్పేసి ఫుల్గా మేకప్ చేసి ఇసాకు దగ్గరికి, అంటే తన భర్త దగ్గరికి, అంటే తన తండ్రి దగ్గరికి ఎవరు పంపించారు? మేకను చంపింది ఎవరు? యాకోబా? యాకోబుని తీసుకురమ్మంతే. నువ్వు నోరు మూసుకొని కూర్చోలాగా నేను చెప్పించే, ఏ మేకను తీసురా, అచ్చేని మొత్తం ఇంత చేసింది, నీ అందమైన వస్త్రం తీసురా అని చేసి అన్నీ పెట్టి తండ్రి దగ్గరికి యాకోబుని పంపించింది ఎవరండి? ఇస్సాకు భార్య అయిన రెబెకా పంపించిందా? ఇస్సాకు భార్య ఎవరు? రెబెకాయేనా? ఒకవేళ పేరు మర్చిపోయాను, తప్పు మాట్లాడితే మీరు అక్కడ ఆ బ్రాకెట్లో మీరు పెట్టుకోండి ఆ పేరేంటో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం భార్య శారా, యాకోబు భార్య రాహేల్, ఇసాకు రెబెకాయే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా తల్లే మోసం చేసింది. అయినా కూడా యథార్థంగా ఒప్పుకున్నాడు. మోసం చేయకపోయినా ఒప్పుకున్నాడు. ఒక్కొక్కరు ప్రార్థనలోనే పుణ్యాత్ములైన మంచోళ్ళైనా నేను అది, నేను ఇది, నేను అది అని చెప్పుకుంటూ ఉంటారు. దేవుడి దగ్గర తగ్గించుకోవడమే మంచిది. కాబట్టి ఆ రాత్రి అడిగాడు. అసలు ఏం మాట్లాడతాడా, ఏం అడుగుతాడా అని తెలిసిండి కూడా అడిగాడు. అడిగితే అన్నాడు, నేను మోసగాడినయ్యా అన్నాడే. కానీ నేనేమన్నా మోసం చేశానైనా నువ్వు చూడలేదా? మా మమ్మీయే కదా ఇలా చేసింది, అమ్మే కదా ఇదంతా చేసిందని ఏమైనా చెప్పాడా? చెప్పలేదే. తన తప్పు లేకపోయినా తన మీద వేసుకొని నిజం ప్రవ్వా నేను మోసగాడినయ్యా అని ఒప్పుకున్నాడు. ఎంతమంది ఈరోజు మనం దేవుని దగ్గర మన తప్పులు ఒప్పుకుంటున్నాం? మన తప్పులన్నీ దాచేసి ఎదటోళ్ళ దగ్గర ఏ తప్పు లేకపోయినా కట్టకుండా వాళ్ళ దగ్గర తప్పు లాగి చూసి ఎటకారపు మాటలు, జోకు మాటలు నువ్వెందుకు పనిచేయవు? అలా చెప్తే వాళ్ళ ముందు నువ్వెందుకు పనిచేయవు? ఏ విషయంలోనే పనిచేయవు. ఒక్కొక్కరు తగ్గించుకుంటున్నారు కదా అని చెప్పేసి చేతకాని వాళ్ళని అనుకోకూడదు సుమా. ఒక్కొక్కరు దేవునికి లొంగి ఉన్నారు కదా అని చెప్పేసి నీకు లొంగున్నారని అనుకోవద్దు. ఒక్కసారి వాళ్ళ కూడా దేవుడిని కొంచెం పక్కకు పెట్టి వాళ్ళ కూడా నీకు వార్నింగ్ ఇవ్వడం మొదలు పెడితే రెండోసారి వాళ్ళ జోలికి వెళ్ళడం మానేస్తావు.
రెండోసారి వాళ్ళ జోలికి వెళ్ళడం మానేస్తా. వాళ్ళు 10 మందిలో నువ్వు జోకులు వేసినట్టుగా ఇవి వేసినట్టుగా వాళ్ళు కూడా తిరిగి నీకు అలాంటి కౌంటరింగ్ ఇవ్వడం మొదలు పెడితే మనం కూడా ఇక 10 మందిలో చెయ్యి అనిపించుకోవాలి. కాబట్టి ఆ చెయ్యి అనిపించుకోకున్నట్లుగా మన గౌరవం మనం కాపాడుకోవడం చాలా మంచిది. మంచోడికి కోపం రానివ్వద్దు, మంచోళ్ళ మనసు బాధపడనివ్వద్దు. మంచోళ్ళన్న పేరుకి చాలా కష్టపడాలి, తెలియట్లేదు అది. వేషధారిగా బ్రతికితే రాదు, నిజంగా మంచోళ్ళయి మంచిగా బతికితేనే మంచి పేరు వస్తుంది. ఎంత కాకి రంగేసి తెల్లటి పావురాల మధ్యన పెట్టినా ఒక్క 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు అది మౌనంగా ఉండలేదు. దాని కాకిల గోము పైకి వెళ్ళి అరిసిందనుకో, దీని బుద్ధి బయటపడిపోద్ది. నేను వస్తున్నానో అని కావు అంటుంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మన గుంపులో ఎవరో నాటకాల వాళ్ళు దూరారు, వేషం వేసుకున్న వాళ్ళు దూరారు. నువ్వు ఎంత వైట్ పెయింట్ వేసి అందులో పెట్టినా దాని ఆకారం తెలీదా, దాని స్వరం తెలీదా, దాని రూపం తెలీదా? అలాగా కొన్ని కుటుంబాలు కూడా దేవుని యందు నెమ్మదిగా శాంతిగా ప్రశాంతంగా జీవిస్తున్నప్పటికీ కుటుంబాల్లోనే ఎక్కువ సమస్యలు, కుటుంబంలోనే ఓర్వలేని తనాలు, కుటుంబంలోనే అసూయాపత్రి, ఎన్నో జీవితాలు. అసలు చెప్పాలంటే ప్రతి సమస్య ఇప్పుడు అమ్మాయిల గొడవల కన్నా అబ్బాయిల గొడవల కన్నా కోర్టుల నిండా పోలీస్ స్టేషన్ నిండా ఈ కుటుంబాల గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు అయిపోతున్నాయంటే మందిరాలకు వెళ్తున్నా శాంతి సమాధానం లేదు. ఎడ్డేమంటే తడ్డేమంటే ఎడ్డేమన్నట్టుంది. మందిరాలకి ఎందుకు వెళ్తున్నాం మనం? చాడీలు చెప్పుకోడాక. మందిరానికి ఎందుకు వెళ్తున్నాం మనం? ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోడాక. మందిరానికి ఎందుకు వెళ్తున్నాం మనం? ఇటు పాటలు పాడేసినట్టు భక్తి అయిపోతారా? బైబిల్ చదివితే భక్తి అయిపోతారా? గమనించుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వేషధారితనం వద్దు. నిజంగానే దేవుని కలిగి ఉందో, దేవుని కలిగి ఉన్నాను చెప్పుకొని కన్నా దేవుని గుండెల్లో కలిగి ఉండడం చాలా గొప్పతనం. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, క్రియలు లేని విశ్వాసం మృతం. మీ భక్తి వృధాగా వేషధారితనంగా చేసి కన్నా నిజంగా చేయండి. ఈ మాట మందిరాల్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరన్నా వింటే మీరు బాధపడినా నాకు అనవసరం. కానీ అందరికీ ఎందుకు బాధపడతారు? అందరికీ ఎందుకు ఉంటాయి? ఎవరైతే భక్తి అని నటిస్తున్నారో వాళ్ళకి ఉంటాయి. అందులో నేను ఉన్నానేమో, నన్ను నేను చూసుకోవాలి కదా. మీకు ఒకవేళ చూపించినప్పుడు నాకు ఏకంగా 3 చూపిస్తున్నాయి. ఇలాగ యాకోబు ఎప్పుడైతే ఒప్పుకున్నాడు, తప్పు చేయకపోయినా ఒప్పుకున్నాడు, అవునయ్యా నేను మోసగాడినయ్యా అని. నువ్వు ఒప్పుకుంటున్నావా దేవుని సన్నిధిలో? నువ్వు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు తల పైకెత్తి నీ యొక్క స్లాబ్ని చూసిన నీ హృదయం ఆయన పాదాల దగ్గర వంగాలి. నువ్వు తల ఎంత ఎత్తావా, కళ్ళు ఎంత ఎత్తావా అన్నది కాదు ఆయనకు కావాల్సింది. నీ హృదయం ఎంత పాదాల కిందకి దించుకున్నావని ఆయన చూస్తాడు. అందుకే ఆయనకు పేరు హృదయాంతరంగంలో పరిశీలించేవాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, యాకోబు లాంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆశీర్వాదం ఎవరికమ్మన్నారు? నా బిడ్డలిద్దరికి ఇవ్వనైనా. నేను చూస్తాను శోధనలో, సమస్యలో, కష్టాలు ఇద్దరు చూశాను. అక్కడ నుంచి యాకోబు వాళ్ళని ఆశీర్వదించిన నుంచి యాకోబు దేవుడు ఎలాగ ఆశీర్వదించాడు, ఎలాగ వృద్ధిలోకి వచ్చాడు, ఎప్పుడైతే కష్టాలు పడుతున్నాడో ఆశీర్వాదం కూడా అలాగ వచ్చేసింది. ఈయనకో మాట ఇచ్చాడు కదా ఎవరైనా, అబ్రహాం, నువ్వు వెళ్ళు ఆశీర్వదిస్తాను అన్నాడు. అంతే, ఎక్కడికి వెళ్ళను, అంతు లేదు పొంతు లేదు. వచ్చి సముద్రం దగ్గర నుంచున్నాడు. తండ్రి తరాహు తిట్టేస్తున్నాడు, ఏళ్ళు తిట్టేస్తున్నారు, వాళ్ళు తిట్టేస్తున్నారు. నేను కూటికి గతిలోకి వచ్చినాడా? దేవుడు కొరకు సర్వాన్ని వదులుకొని వచ్చినవాడు. ఒకసారి అబ్రహాం కోసం మెసేజ్ ఇచ్చాను, చూడండి, నా లాస్ట్ మెసేజ్లో ఉంటుంది, మీకు ఇష్టమైతే. మరీ అంత లాస్ట్ కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాలకి మనం గనక మాట్లాడుకొని ఇది చేస్తే గనక అబ్రహాముని దేవుడు ఏ రీతిలో ఆశీర్వదించాడో, ఇది చేశాడో, తన భార్యని తీసుకొని ఆ ఊరు వచ్చి రాగానే మొట్టమొదట వాళ్ళ కన్నేశారు. ఇంతటి అందగత్తి, ఇంతటి సౌందర్యవతి లేదని. ఈ పక్కన ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళ లాభదాయి కోసం ఇంకా తెచ్చేది, బాబోయ్ ఎంత అందగత్తి లేదు బాబోయ్, అంత సౌందర్యవతి లేదు బాబోయ్, అంత కలర్ లేదు బాబోయ్, ఇలాగ అంత సాఫ్ట్గా, అంత నాజుగా దానికి రాజుకి పిచ్చెక్కిచ్చేశారు. రాజుల బుద్ధి ఏంటి? తెప్పించేశాడు, ఇంట్లో పెట్టేశాడు. ఏం చెప్తాడు? చెల్లని చెప్పాడు. మరి తప్పించుకోవాలి కదా, చెల్లని చెప్పాడు. ఏదో రోజు భార్య భర్తలు అన్నప్పుడు సరదాగా మాట్లాడుకోవడం, వెటకారం ఉండి ఏయో ఉంటూ ఉంటాయి. చూసేశాడు కిటికీలోంచి, అల్లిపోయాడు. అంతే, సృష్టికర్త అయిన దేవుడు ఆశీర్వదించిన అబ్రహాము యొక్క భార్యవా నువ్వు? అర్జెంటుకి వెళ్ళిపో. నా ఇంట్లో ఎందుకు తెగుళ్ళు వచ్చేస్తున్నాను అనుకున్నాను నేను, నా ఇంట్లో ఎందుకు మొత్తపడుతుందని నేను అనుకున్నాను. దేవుడు వార్నింగ్ ఇచ్చేశాడు. చెయ్యి వేసిన చెయ్యి ఇరిసేస్తాను అన్నట్టుగా కాదు, నరికేస్తాను అన్నట్టుగా. ఏం చేశాడు? ఆ శోధనతో ఉన్నాడు అబ్రహాం. ఏమవుతుందో నా భార్యకి, నా పరిస్థితి ఏంటని ఉన్నాడు. కానీ
అక్కడ ఆ శోధన ఎందుకు కలిగించాడు తెలుసా? అంతకన్నా డబల్ ఆశీర్వదించడానికి. నువ్వు ఆశీర్వదింపబడతావు అంతే. అతను 10,000 బయలుదేరితే ఇంకొక 1,000 దేవుడు అక్కడ ఇచ్చాడు. ఆ రాజు ఇచ్చింది ఎంతండి? అక్కడ చదవండి ఉంటుంది. ఎడ్లను కానీ, ఒంటెలను కానీ, బంగారము కానీ, ఆస్తి కానీ, అమ్మా నీకేం కావాలో తీసుకుని వెళ్ళిపోతాలో నీకు దన్నం. అస్సలు నా రాజ్యం ఒక్క నిమిషం ఉండడానికి వీలేదు. పనిగట్టుకొని తీసుకొచ్చి స్పెషల్ రూమ్లో పెట్టాడు. మళ్ళీని స్పెషల్ ఏమి లేదు అక్కడ. నిమిషాల మీద పంపించేశాడు. అర్జెంటుగా వెళ్ళిపోయిన ఆ రాజ్యంలో ఉండొద్దని అబ్రహాంని ఫ్రీగా ఇచ్చి పంపిస్తాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వదింపబడ్డాడు. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వదింపబడ్డాడు. ఇటు కష్టాలు ప్లస్ ఆశీర్వాదం, కష్టాలు ప్లస్ ఆశీర్వాదం అంటే ఎలా వస్తుందంటే ఇటు అటు ఇటు అటు కూడా. ఇటు కష్టాలు వస్తేనే వెంటనే నెక్స్ట్ ఆశీర్వాదం వస్తుంది. ప్రతి చోట ఓ చోట యుద్ధం వస్తుంది, అక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుంది. అంటే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నీకు పెట్టిన ఆ ఇబ్బంది, దేవునికి మహిమ కలుగును గాక. నేను అదే చెప్తున్నాను. దేవుడు నీకు పెట్టిన ఇబ్బంది రెండోసారి నువ్వు డబల్ వేసిపోవాలి. రెండోసారి నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలి. మూడోసారి కూడా నువ్వు ఏ స్థితిలో ఉండాలంటే 3 సంపాదించేయాలంతే. నీకు మనుషులు ఇచ్చేది ఏ పాట ఉంటుంది, దేవుడిచ్చేది ఏ పాట ఉంటుందో చూసుకో ఒకసారి. ఒక్కసారి యోబుని మళ్ళీ గుర్తు చేసుకో. నువ్వు ఏ పాటి ఇచ్చాడు, ఏ పాటి తీసేశాడు, శూన్యం చేశాడు. మింగడానికి మెతికి లేదు, నిలబడ్డానికి నీడ లేదు, ఒంట్లో ఆరోగ్యం లేదు. చిచ్చి అంత పెళ్ళం అంతా అనుభవించి డబలో కొత్త భార్య, కొత్త పిల్లలు, కొత్తది మామూలుగా లేదు. అంత కొత్త బతుకు. ఈరోజు నా బ్రతుకు అయిపోయింది, నా బ్రతుకు 3 బారిపోయిందని మనం అనుకుంటున్నామేమో. కొత్తగా దేవుడు జీవితాన్ని నిర్మిస్తాడు. కొత్తగా దేవుడు నీకు కావలసినవన్నీ కూడా దేవుడు ఇస్తూ ఉంటాడు నువ్వు దేవుడిని నమ్ముకుంటే. ఇక కొత్తగా దేవుడు ఇచ్చిన ఏముందిలేండి, వయసు అంతా అయిపోయాక, ఇదంతా అయిపోయాక. అవునా? దేవుళ్ళలో ఉన్న వాళ్ళకి వయసు కనపడదు. దేవుళ్ళలో ఉన్న వాళ్ళకి వయసు అవ్వదు. ఎందుకో తెలుసా? ఆ నెంబర్ వచ్చి పోతుందేమో అంతే. అలాగా వచ్చే సంవత్సరం ఒక నెంబర్ ఉంటే ఇంకొక నెంబర్ నీకు మారుతుందేమో, కానీ నీ బాడీ ఏ పార్టీ కదలదు, నీ ఆరోగ్యం ఏ పార్టీ చెల్లించదు. ఎప్పుడో నువ్వు శారీరకంగా అలసిపోయినప్పుడు కాస్త డ్యూటీలకి వెళ్ళొచ్చు, వాటికి వెళ్ళొచ్చు, ఈ మగవాళ్ళు అలాగ అలసిపోయినప్పుడు తప్ప దేవుడు ముట్టనివ్వడు. అత్తను శిక్షించాలనుకుంటే, దేవుడు శిక్షించాలనుకుంటే, దేవుడు పరీక్ష పెట్టాలనుకుంటే అప్పుడు ఆయన వెలవెల్లాడించిన వెలవెలలాట ఎలా ఉంటుందో తెలుసా? గుండెలు పగిలిపోతాయి, మామూలుగా ఉండవు. ఆదికాండానికి వెళ్ళండి. ఒక్కొక్కరి వయసు ఎంతంత 100 కాదు, 50 కాదు, 60, 70 కాదు. ఇప్పుడు దేవుడు వయసుకో లెక్కిచ్చేశాడు. గట్టిగా 70. నువ్వు మంచోడు అయితే ఇంకొక 80. ఒకవేళ బాడీ నీకు బాగా స్టిఫ్గా ఉంటే కనుక, నీ మైండ్ అంతా నీకు బాగుండి ఈ పిల్లల నుంచి భార్య నుంచి ఏ సమస్య లేకుండా మొత్తం బాగుంటే ఒక్కొక్క 10 లాగుతావు, 80. ఆయుష్ కూడా ఇచ్చేశాడు దేవుడు బైబిల్లో. అప్పుడు ఆయుష్లు పెరగడమే వందల కాదు, వేలు దాటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. 900 కూడా దాటిన వాళ్ళు ఉన్నారు. ఈ అనోకు కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ మొత్తం అంతా వయసు దాటిన వాళ్ళు ఉన్నారు. నువ్వు దేవుని కలిగి ఉంటే కదా మనకు ఆయన యొక్క అనుభవాలు తెలిసేది. అనుభవాలు తక్కువ, ఎదటి వాళ్ళని ఆదరించడం తక్కువ, అనుమానాలు ఎక్కువ. ప్రతిదానికి అనుమానాలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబులాంటి ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకుంటే, యాకోబులాంటి దీవెనలు నువ్వు పొందుకోవాలనుకుంటే, యేసేపు లాంటి కష్టాలు నీకు ఎన్ని వచ్చినప్పటికీ కూడా, యాకోబులాగా ఏమీ నిందలైపోయినా నీ మీద నిందలు పడినప్పటికీ, కావాలని నేను నిందల్లోకి లాగినప్పటికీ, కావాలని నీ మీద నిప్పులు జరిగినప్పటికీ, అది నీ ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, నీ సంఘానికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, నీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, నీ నైబర్స్ అవ్వచ్చు, ఈ కాళ్ళు వీళ్ళని లేదు, మొత్తం ఎవరో ఒకరు ఉంటారు నీ మనసును గాయపరిచేవాళ్ళు. నువ్వు బాగుపడితే చూడలేని వాళ్ళు, అసూయాపరులు. భూమి మీద ఏం నడుస్తుందంటే ఈ అసూయ ఎక్కువగా నడుస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ అంతా కూడా అసూయ, కుళ్ళి, స్వార్థం, ఈర్ష్య ఇవన్నీ చదివి నా బుర్రకు పట్టేసే బాగాని. ఇవిడికి ఇవే దొరుకుతాయి, ఇంకెచ్చేపు ఏమి దొరకకుండా నాకు ఎక్కువగా అయ్యే కనబడుతున్నాయి. ఇటు దేవుడు బిడ్డలు ఏంటి కుళ్ళి, దేవుడు బిడ్డల ఈర్ష్య, దేవుడు బిడ్డల ఇక దేవుడు అన్న పదవి ఎందుకు అని నాకు అర్థమవుతుంది. అసలు దేవుడు మందిరానికి వెళ్ళడం ఎందుకు? ఇలాంటివి చెప్పుకోడాక, ఒకళ్ళ మీద ఒకళ్ళ చాడీలు మోపుకోడాక. ఇదా కుట్రలు, కుతంత్రాలు, నిందలు, చాడీలు, ఎటకారపు నవ్వులు. ముందు మీ బ్రతికి ఎలాగున్నా మీరు చూసుకోండి. ఒకరికి బాగా డబ్బు ఉండి, పిల్లలు ఒక స్థాయిలో ఉండి, ఇదిగా ఉండి నీ బ్రతికేదో సమ్మతంగా సాగుతుంది అని చెప్పి అందరూ అలాగున్నారా?
మౌనంగా ఉండి మాట్లాడలేనంత మాత్రాన మంచోళ్ళుని, ఎదురైన మాటలు అడిగి ఇది చేసినంత మాత్రాన చెడ్డోళ్ళునా? ఒకళ్ళు ఉపయోగించే రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా? అనరు, అనరు, అటు ఉంటారు, ఇటు ఉంటారు. ఉంటే అటన్నా ఉండాలి, లేకపోతే ఇటన్నా ఉండాలి. అందరికి అనుకూలంగా ఉంటారు ఒకడు. శత్రువులం అయిపోయినా పర్వాలేదు. అలాంటి వాళ్ళతో అసలు మిత్రత్వం పెట్టుకోవద్దు. రేపు పొద్దున ఒకడు నేను చంపేస్తున్నా, నీ చేతులు వెనక్కి ఎరగొట్టేస్తాడు ఆడే, తీసేయడు ప్రాణాలని. నువ్వు మాట్లాడిపోయిన వాళ్ళకి నువ్వు శత్రువు అయిపోయినా పర్లే కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వచ్చి కత్తిచ్చి పొడుస్తారని కాదు సుమా. ఎందుకంటే రోజులు మనుషులు నమ్మలేని పరిస్థితికి వచ్చేసాయి. భయం లేని పరిస్థితులు వచ్చేసాయి. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏదన్నా చెప్తే రయ్యగయ్య అని పరిగెట్టే మనము తల్లిదండ్రులు ప్రాణాలు పోతున్నా కూడా నీళ్లు పోయట్లేదు. ఇప్పుడు నీళ్లు పోయట్లేదు. పరిస్థితులు ఎంత చేంజ్ అయిపోయి ఒకసారి మనందరికీ తెలుసు. చదువులు ఇవ్వకపోయినా వణికిపోయేవారు, ఆస్తులు ఇవ్వకపోయినా వణికిపోయేవారు. ఆ ఒక్క చిన్న కర్ర తెస్తే చాలు, ఆ ఒక్క చిన్న బెల్ట్ తెస్తే చాలు, ఇక స్తంభం నిలబడిపోయినట్టు నిలబడిపోవడమే. ఆ రోజులకి ఈ రోజులకి ఎంత డిఫరెన్స్ ఉంది అసలు. ఇప్పుడు మాస్టర్ కొట్టకూడదు, మాస్టర్ కొట్టాడంటే కేసు, చదువులు చెప్పకూడదు. ఎలాగ మారిపోయాయి అంటే పరిస్థితులు అంతా ఆపోజిట్టే. అన్నీ ఆపోజిట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఏది కూడా కరెక్ట్గా లేదు. కాబట్టి యాకోబులాగా మనం ఆశీర్వదింపబడాలి. యేసేపు తెలివితేటలు కలిగి, ఈ శోధన కలిగి మీరు కూడా ఎలాగైతే యేసేపు దేవుడికి తన బిడ్డలను అప్పచెప్పుకొని, అయ్యా తండ్రి నీ యొక్క ఆశీర్వాదం నీ దేవుడి యొక్క ఆశీర్వాదం నా బిడ్డలకు కూడా ఇవి, నీ దేవుడి ఆశీర్వాదమే కదా ఈరోజు నాకు ఇలాగొచ్చి ఈ స్థాయిలో నేనున్నాను, అందుకే కదా నీ కొడుకులు, నీ గర్భాన్ని పుట్టిన నీ కొడుకులు నా అన్నలు నేను ఇవ్వగలిగాను. తన ప్రాణాలు కాపాడిన బెన్యామీను చిన్నోడు, యేసేపు కన్నా చిన్నోడు, తనకి ఇంకా గొప్పగా చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపులాగా నీకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకో. యాకోబులాగా నువ్వు చెయ్యని దానికి నిందలు పడుతున్నా కూడా అనుభవించు. ఎవరు వేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు, ఎవరే మాట్లాడుతున్నాడు, మహోన్నతుడైన దేవుడు కళ్ళిచ్చేవాడు కానకుండునా, చూపించేవాడు వినకుండునా, చూపించేవాడు చూడకుండునా, నీ లెక్క తీర్చకుండా ఉండునా. కొన్ని రోజులు తేడా ఏమో, సమస్తం నీ లెక్కలు నీ మాటలు అన్నీ నీకు వినబడతాయి, నీ దగ్గరికి వస్తాయి. నీ ఒంటి మీద అవతల వాళ్ళకి నువ్వు చేసిన ద్రోహం నీ ఒంటి మీద పాప రూపంలో అనుభవించుకోక తప్పదు. అలా ఎవరున్నప్పటికీ, నేనేంటి నువ్వేంటి, ఎవరున్నప్పటికీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ బిడ్డలను కానీ, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ భార్యని, పిల్లలను, అయ్యా నా కుటుంబం ఎలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉందని ఒక్కసారి నువ్వు దేవుడికి అప్పచెప్పుకో. యేసేపు తన ఇద్దరు బిడ్డలని తీసుకెళ్ళి తండ్రి దీవెనకు అప్పచెప్పినట్టుగా నీ బిడ్డల్ని దేవుడికి అప్పచెప్పు. నీ భార్య మాట అంటే దేవుడికి అప్పచెప్పు. నీ భర్త మాట వినకపోతే దేవుడికి అప్పచెప్పు. దేవుడు చెయ్యగలిగిన సమర్థుడు ఉంటుండగా అసమర్థులైన మనుషుల వైపు మనం ఎలా తిరగాలో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు జరగని కార్యం రేపన్నా జరుగుతుంది. క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు. మందిరానికి వెళ్తున్నది ఏం జరగట్లేదు అనుకోండి. ఎందుకు జరగట్లేదు అని ఒక్కసారి నువ్వు తిరిగి ఆలోచించగలిగితే కనుక చూడండి, కుక్క మనకి వెనకాతల పడింది అనుకో, ఒక్కసారి 2 సార్లు బెదిరించింది అనుకో, ఇక అది బెదిరించకపోయినా అది వెళ్ళిపోయినా మనం ఏం చేస్తాం, తిరిగి చూస్తూనే ఉంటాం. ఎందుకంటే భయం, కరిచేస్తుందేమో, ఇంజెక్షన్ చేయించుకోలేమో, పచ్చం చేయలేము, ఇలాంటి ఒక మెంటల్ టెన్షన్ వచ్చేస్తుంది. మనం ఇంటికి వెళ్ళేదాకా భయంగానే ఉంటాం. ఒక పనికిరాని జంతువు మీద ఉన్న భయం అట్లీస్ట్ దేవుడి మీద లేదండి. మందిరాల్లో కూర్చుంటూ కూడా ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నామో నేను చాలా చూస్తున్నాను, చాలా చోట్ల ఇలాగా. దయచేసి ఇలా అంటున్నానని మీరు బాధపడద్దు. నేను చెప్తున్నాను, పోతే మనం ఒక్కరు పోవాలి. మన ద్వారా చెడు ఇంకొకరికి అంటించద్దు దయచేసి. నీ చెడు మాటలు, నీ కుళ్ళు స్వభావాలు, నీ ఏడ్చి మాటలు, ఇంకోళ్ళ పక్కన మాట్లాడదా చెవులో గుసగుసలు సాడీలు. నీకు అసహ్యం అనిపించట్లేదు బైబిల్ నీ ఒళ్ళో పెట్టుకొని అలాంటి మాటలు మాట్లాడడానికి? నువ్వు పరిశుద్ధమైన దేవుని మందిరంలో ఉండి సంఘాల మీద, సంఘ కాపర్ల మీద, సంఘాల ఇట్ల మీద చెప్పుకోవడానికి మన సహోదరుని మీద నేరము మోపనయి. నీ సహోదరి మీద నేరం మోపద్దని ప్రకటనలో లేదా? దేవుని యొక్క ఆజ్ఞలో కూడా నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదని లేదా? ఎందుకు వచ్చిన కబుర్లు మనం చెప్పడాకే నీతి కబుర్లు పాటించాం. మిగతా విషయాలు అయితే నన్ను మాట్లాడుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనసుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలు మీరును క్షమించండి తండ్రి.
మమ్మల్ని శోధన నుంచి కాకడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.